ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వ్యవసాయదారుడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. అనేక స్థలాలు పంట పండిస్తూ ఉన్నప్పుడు కొన్ని పొలాలు ఎండిపోయి ఆ సంవత్సరం పంట రాకపోయినా మరలా పంట వేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరలా ఆ భూమిని దున్నుతూ ఉంటాడు. మరలా ఆ భూమిని దున్ని ఆ విధంగా ఆ పంటని మరలా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంటాడు. పంట ఫెయిల్యూర్ అయినప్పుడు కృంగిపోతుంటాడు. మరలా ఆ భూమి వైపు చూస్తూ ఉంటాడు. చూడండి, దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన చూడు, రోజు రోజుకి నువ్వు ఆ ప్రేమను దూరం అవుతున్నప్పుడు, అనేకమైనటువంటి శాపాల్లో బంధకాలను వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్య దుఃఖపడుతుంటాడు. ఎందుకంటే నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నువ్వు ఒకవేళ ఫలిస్తావేమోనని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సహోదరుడా, చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో ఫలింపు లేదు, కుటుంబాల్లో ఫలింపు లేదు. ఏదో ఒక విధమైన శాపం, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక బంధకాలు, ఎటు చూసినా ఒక కట్లతో బంధించబడి ఉంటూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యమేమో ఒక అద్భుతంగా దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడబోతుండగా, లూకాసు వార్త దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. 13వ అధ్యాయం 6 నుంచి 9వ వచనం వరకు. దయచేసి 6 నుండి 7 త్వరగా చదివి వినిపించాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చెట్టు త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. చాలు. చూడండి, అక్కడ తోట యజమాని ఒక మాట చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని రాత్రి మనం వినబోతున్నాం. ఎందుకంటే ఫలింపు లేని, ఫలాలు లేని ఆ చెట్టును చూసి ఆ తోటమాలితో అంటున్నాడు, 3 సంవత్సరాలు ఈ చెట్టు కోసం నేను ప్రయాసపడ్డా, ఈ తోట కోసం 3 సంవత్సరాలు ఈ తోటకి ఎంతగానో కష్టపడడం జరిగింది. కానీ ఈ ఫలింపు లేని ఈ తోట ఎందుకు, దీన్ని నరికేసేసాయి, ఈ చెట్లు తీసేసాయమని ఆ తోటమాలతో చెప్తున్నప్పుడు ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా, 1 సంవత్సరం సమయం ఇస్తావా? పోనీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక్క ఇయర్ కానీ చూద్దాం, ఈ 1 సంవత్సరం కూడా ఈ యొక్క చెట్లు ఫలం ఇవ్వకపోతే దీనిని నరికేద్దాం అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు దేవుని ఎరిగి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తున్నావేమో. అనేక మంది దైవ భక్తులను దేవుడు నీ వద్దకు పంపుతున్నాడు. అనేక మంది సేవకుల్ని పంపుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం నీ కాపరి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మంచి ఆత్మీయ ఆహారం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఫలించాలని మంచి భోజనాన్ని నీకు పెడుతున్నాడు. వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మంచి ఎరువులు వేస్తున్నాడు. అనేక రీతులుగా అనేక మంది భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, కాపర్ల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఫలించే తీగ వలె చూడాలని, ఫలించే చెట్టు వలె చూడాలని, ఫలింపు నీలో చూడాలని రోజుకి నీ గురించి, నీ కుటుంబం గురించి యేసయ్య ఆశపడి ఉన్నప్పుడు ఫలాలు లేని నీ జీవితాన్ని చూసి అక్కడ తోటమాలితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, 3 సంవత్సరాలు ప్రయాసపడినా ఒక్క పండు కూడా ఈ చెట్టుకు లేదు కదా, ఈ తోటలో లేదు కదా, దీన్ని తీసేసాయి అంటున్నాడు. అప్పుడు ఆ తోటమాల అంటున్నాడు, 1 సంవత్సరం సమయమే. ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితం ఫలింపు లేని స్థితిలో ఉందేమో సహోదరుడా. నిన్ను చూసిన యేసయ్య నిన్ను ఆధ్యాత్మికంగా చూస్తున్నా, కుటుంబ పరంగా చూస్తున్నా, అన్ని విధాలుగా చూస్తున్నా, ఫలము లేని చెట్టుగా ఉన్న నిన్ను చూసి మరలా అక్కడున్న తోటమాలితో అన్నట్టు ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో ఆ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇగో ఇది తీసేసేమన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడు, 1 సంవత్సరం, ఈ సంవత్సరం టైమి. ఈ మీటింగ్స్ ఎందుకంటే నా ప్రియ సహోదరుడా, ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎందుకు చూస్తున్నావంటే ఈ వర్తమానము ద్వారా ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావో లేదో అని ఆ యొక్క దేవాతి దేవుడు నీ కొరకు ప్రయాసపడి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా,
చూడండి ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తీగ ద్రాక్షావల్లిలోను ఉంటేనే ఫలిస్తుందట. ఫలింపు లేని క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో కనపడుతున్నాయి. ఫలింపు లేని సంఘాలు కనపడుతున్నాయి. ఫలింపు లేని జీవితాలు కనిపిస్తున్నాయి. చూడండి యోహాను రాసిన పత్రికలో అంటున్నాడు, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి క్రైస్తవ జీవితం అది వర్ధిల్లే స్థితిలో ఉండాలండి. క్రైస్తవ కుటుంబం ఫలించే స్థితిలో ఉండాలి. ఫలభరితమైన పాత్రగా ఉండాలి తప్ప ఫలింపు లేని స్థితిలో నువ్వు ఉంటున్నావు అంటే, ఫలింపు లేని జీవితాన్ని జీవిస్తున్నావు అంటే ఎక్కడో నీలో నీ కుటుంబంలో లోపం ఉంది అనే విషయాన్ని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నరికి తీగని లాగినట్టు, చెట్టును నరికినట్టు నీ జీవితాన్ని ఆయన నుండి దూరపరచక ముందే దేవుడు మాటి మాటికి నీతో మాట్లాడడానికి, ఈ సభలు పెట్టడానికి, అనేక టీవీ కార్యక్రమాల ద్వారా నీతో మాట్లాడడానికి, కేవలం నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా అయిపోయారంటే స్వార్థం అండి. ఎవరి స్వార్థం వారిది, ఎవరి పని వారిది. నాకు ఈ పని చేస్తే నాకేం దొరికిద్ది అనే ఆలోచన. ఈ విధంగా అనేక మంది క్రైస్తవులు ముందుకు వెళ్తున్నారు. ఇది నేను చేస్తే నాకేంటి లాభం, ఇది నేను చేస్తే నాకేంటి పేరు, ఇది నేను చేస్తే నాకు డబ్బు దొరుకుతుందా, ఇది నేను చేస్తే నాకు ఫలింపు ఏమైనా ఉంటుందా, ఇది నేను చేస్తే ఏంటి లాభం అనేటువంటి దృక్పథంతో చాలా మంది ఈ రోజుల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, ఒకసారి సాధు సుందర్ సింగ్ వెళ్తూ ఉన్నాడట భయంకరమైనటువంటి ఆ యొక్క అడవిలో. ఎక్కడ ఆ యొక్క మంచు పర్వతాల మధ్యలో తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడట. చక్కగా దేవునితో నడుచుతున్న వ్యక్తి ఆయన, మంచి ప్రార్థనాపరుడు. ఆ యొక్క మంచు కొండల్లో వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక సాధు ఎదురుపడ్డాడట. ఎదురుపడి, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పలానా కుటీరానికి వెళ్ళాలి అంటే, చూడండి సాయంత్రం అయి చీకటి పడిపోయిందంటే ఇక్కడ మంచు బాగా కురుస్తుంది, మంచులో కప్పబడి అనేక మంది ఇక్కడ చనిపోతుంటారు, కాబట్టి చీకట్లో ప్రయాణం చేయటం మంచిది కాదు. మంచి అంటే ఎండ వస్తున్నప్పుడే, వెలుతురున్నప్పుడే ఏం చేయాలంటే మనం త్వరగా ఆ కుటీరానికి వెళ్ళిపోవాలి, మీతో పాటు నేను కూడా వస్తాను, త్వరగా ప్రయాణమై వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఆ వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరం ప్రయాణమై వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒక మంచు లోయలో పడి గట్టిగా మూలుగుతున్నాడట, అరుస్తూ ఉన్నాడట. ఈ యొక్క పక్కనున్న ఈ సాధు అన్నాడట, అయ్యా మనము కానీ ఆయనని పట్టించుకొని ఇక్కడ ఉంటే మనము కూడా ఈ లోయల్లో కూరుకొని పోతాం, ఎందుకంటే ఈ మంచు పర్వతాల గురించి నీకు తెలీదు, త్వరగా మనం గమ్యానికి చేరాలి, ఆ చనిపోయే వ్యక్తి చనిపోతాడు, మన పని మనం చేసుకుందాం, త్వరగా వెళ్ళిపోదాం అని అంటూ ఉన్నప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ అన్నాడు, లేదయ్యా నేను మాత్రం రాను, నువ్వు మాత్రం వెళ్తే వెళ్ళు, ఎందుకంటే నేను ఆ వ్యక్తిని లేపాలి, నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆగిపోయాడట. అయ్యా నువ్వు కూడా ఆ వ్యక్తిలాగా అయిపోతావు, నేనైతే నీకు జాగ్రత్త చెప్పి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఈయన అక్కడ ఆగిపోయాడు. ఆ లోయలో పడ్డ వ్యక్తి సృహదప్పిపోయాడు, తడిసిపోయి ముద్దయిపోయాడు. కిందకి చూస్తేనేమో అంతా కూడా లోయలాగుంది, ఎత్తలేని పరిస్థితి, తను కప్పుకున్న దుప్పటి తీస్తే చలితో ఉంటున్నాడు. అయినప్పటికీ ఆ వ్యక్తిని, ఆ కాలు కూడా విరిగిపోయిన స్థితిలో ఉన్నాడు, ఆ వ్యక్తి నడవలేడు. అతనిని భుజం మీద ఇట్లా తన యొక్క నడుము కట్టుకున్నాడండి. ఆ వ్యక్తిని ఇలా కట్టుకొని పూర్తిగా మోసుకొని ఇక భారంతో ఆ లోయల్లో, ఆ కొండల్లో నుంచి, ఆ మంచు పర్వతాల నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శరీరం మొత్తం కూడా ఆ వ్యక్తిని మోస్తూ ఉన్నాడు కదా, ఆ బరువుకి, ఆ భారానికి ఏమైపోయిందంటే ఈ మంచు కాదు కానీ ఆ శరీరం అంతా చెమట వచ్చేసి వేడెక్కిపోతూ ఉన్నది, ఆ శరీరం హీట్ అయిపోతున్నది. అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ కొంత దూరం నడిచిన తర్వాత చూస్తే అక్కడ వ్యక్తి మంచుతో కప్పబడి చనిపోయి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తిని చూస్తే తన ముందు వచ్చిన సాధువు. దేవుని బిడ్డలారా, అతను చనిపోయాడు. ఎందుకు అంటే అక్కడికి వచ్చినప్పుడు మంచు ఎక్కువైపోయింది, ఆయన శరీరం హీట్ లేకుండా అయిపోయింది, ఆయన బాడీ మొత్తం కూల్ అయిపోయింది, అక్కడ చనిపోయాడు. చూశాడు ఈయన ఆ వ్యక్తిని తీసుకొని తన కుటీరానికి క్షేమంగా చేరాడు. ఎందుకు చేరాడు అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తిని తన శరీరం మీద వేసుకున్నాడో ఆ బరువుకి, ఆ భారానికి ఏమైపోయిందంటే ఆ వెయిట్కి తన బాడీలో ఆ మజిల్స్ అన్నీ కూడా హీట్ అయిపోయినాయి, బాడీ మొత్తం కూల్గా ఉండాల్సిన బాడీ వేడెక్కిపోయింది, చెమటలు వచ్చేసాయి. తను ఈ భారాన్ని మోస్తూ ఉన్నాడు కాబట్టి తన శరీరానికి ఏ హాని లేకుండా క్షేమంగా చేరాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఒక వ్యక్తికి సహాయం చేయటానికి, ఒక వ్యక్తికి సహాయపడడానికి, తన్ను తాను అర్పించుకోవటానికి ఆ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ముందుకు వచ్చారు. చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వెలుగుగా, రక్షకుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను కేవలం ఈ లోకాన్ని ఆయన సంపాదించడానికి, ఆ ప్రేమ
స్వరూపి అయిన దేవుడు తన భాగ్యాన్ని, భోగాన్ని అన్నిటినీ విడిచిపెట్టి మానవ రూపంలోకి వచ్చి నిన్ను నన్ను మోయటానికి, నీ భారం నా భారం మరించడానికి, ఆ పాపపు లోయలో ఉన్న ఆ యొక్క పడిపోయిన మన బ్రతుకుని ఆయన భుజం మీద వేసుకొని మన పాపాన్ని, మన భారాన్ని మోసాడు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు నామము ఎంచబడింది. దేవుని బిడ్డలారా, చూడండి, క్రైస్తవులు ఫలింపు లేని క్రైస్తవులు, స్వార్థపూరితమైన క్రైస్తవులు, కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలను బట్టి కృంగిపోతున్నారు, కొంతమంది భర్తలను బట్టి కృంగిపోతున్నారు, కొంతమంది భార్యలను బట్టి కృంగిపోతున్నారు, కొంతమంది ఆర్థిక స్తోమత లేకుండా, అప్పుల్లో, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు నష్టపోయి, పేదరికము, కరువు, ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో అభివృద్ధి లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆ యొక్క సామర్థ్యం లేని స్థితిలోకి వెళ్తూ ఉన్నావంటే కారణాలు లేకుండా పోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎంతమంది మాటలు వింటూ ఉన్నారో, ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సహోదరి, నిజంగా నువ్వు అనుకుంటున్నావు, ఈ యొక్క మీటింగ్స్ ద్వారా నాకు విడుదల దొరికితే బాగుండు, పలానా బ్రదర్ సిస్టర్ వస్తే నా కుటుంబం గురించి ప్రార్థిస్తే నేను విడుదల పొందుతానేమో అని ఆలోచిస్తున్నావు. మంచిదే నీ ఆలోచన, కానీ నీవు ఫలింపు లేకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు స్పిరిచువల్గా చూడండి, వేరు లోతుగా ఉంటే, వేరు డెప్త్లో ఉంటే, వేరు స్టాండర్డ్గా ఉంటే ఆకులు పచ్చగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, వేరు ఎప్పుడైతే పైకి వస్తుందో, వేరులో స్టెబిలిటీ ఉండదో, స్టాండర్డ్ ఉండదో, వేరు లోతుగా ఉండదో, ఆ చెట్టు ఆకులు కూడా ఎండిపోతాయి, ఆ చెట్టు పడిపోతుంది. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడి ఉంటుందో, స్టాండర్డ్గా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో, నీ ఆకులు అంటే నీ అభివృద్ధి, నీ గ్రీనిష్ అందరికీ కూడా తేటగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, చూడండి, కుటుంబాల్లో ఈ రోజుల్లో ఫలింపు లేదు అని నువ్వు బాధపడుతున్నావే, నా భర్త నుండి ఎంతకాలం ఈ పోరాటం అని బాధపడుతున్నావే, నా భార్య నుంచి ఎందుకు ఈ సమస్య అనుకుంటున్నావే, అనేక మంది జీవితాలు బాగుపడుతున్నాయి అనుకుంటున్నావు, కానీ నా కుటుంబం రోజు రోజుకి శాపగ్రస్తంలో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు పక్షపాతి కాడండి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కనికర స్వరూపుడు, ఆయన మంచి దేవుడు. ఎందుకంటే ఏ మానవుని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన, ఎవరిని కూడా వదిలిపెట్టుకునే దేవుడు కాదు ఆయన, ఎవరిని కూడా ఈరోజు చేస్తా రేపు చేస్తాలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసే దేవుడు కాదు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. నిన్ను విడివని దేవుడు, ఎడబాయిన దేవుడు. అలాంటి దేవుడు నిన్ను పట్టించుకోడా? అలాంటి దేవుడు నీకు దూరంగా ఉంటాడా? అలాంటి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? అలాంటి దేవుడు నీ గర్భాన్ని మోస్తాడా? అలాంటి దేవుడు నీ పిల్లల్ని ఇవ్వడా? అలాంటి దేవుడు నీ కుటుంబంలో అభివృద్ధి ఉంచడా? ఎందుకు సహోదరి ఈరోజు ఒక భార్యగా, భర్తగా, ఒక సహోదరిగా, సహోదరుడిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక కుటుంబ సభ్యునిగా అభివృద్ధి లేని స్థితిలో ఉంటున్నావు అంటే నువ్వు క్రీస్తుకి అంటు కట్టబడని స్థితిలో ఉన్నావు. ఆ మంచి ఆ యొక్క ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తుకి నీ తీగ అంటుకట్టపడలేదు. ఎందుకంటే మీరు ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టపడితేనే మీరు ఫలిస్తారట. చూడండి, ఒక క్రైస్తవుడు ఓడిపోతే ఆయనకు అవమానం అండి. ఒక క్రైస్తవ కుటుంబం ఆయన ఫలింపు లేని జీవితం జీవిస్తే, ఆ కుటుంబం పతనం అయిపోతుంటే ఆయన నామానికి అవమానం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడ, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. కొంతమంది సంఘానికి వెళ్ళరు, కొంతమంది ఆదివారపు ఆరాధనకి వెళ్ళరు, కొంతమంది దశంభాగం ఇవ్వరు, కొంతమంది సేవకుల్ని గౌరవించరు, కొంతమంది వాక్యానికి లోబడరు, కొంతమంది ప్రార్థనా జీవితం ఉండదు, కొంతమందికి యేసుతో సహవాసం ఉండదు. అయినా అవి కావాలి ఇవి కావాలి అని ప్రార్థన చేస్తుంటారు. ఇలాంటి సేవకులు వచ్చినప్పుడు వెంటబడుతుంటారు. కానీ రాత్రి ప్రియ సహోదరి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నేను శ్రమ అనుభవిస్తున్నాను? ఎందుకు ఈ పోరాటం అని ప్రశ్న నీ జీవితంలో ఉందా? నీ ఆత్మీయ జీవితం, నీ వేరు సరిగ్గా ఉందా లేదా? ఈ రాత్రి నా యేసయ్య అడుగుతున్నాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదని బాధపడుతున్నావు, కానీ నీ వేరు, నీ ఆత్మీయ స్థితి లోతుగా ఉందా? పైపైనే ఉందా? ఈ రాత్రి నా ప్రభువైన యేసు అడుగుతూ ఉండగా ఒకసారి నీ కుడి చేయి పైకి ఎత్తుతావా? కళ్ళు మూసుకుంటావా? ఈ రాత్రి ప్రతి ఒక్కరు క్రైస్తవేత్తలు, క్రైస్తవ బిడ్డలు, కొత్తగా వచ్చిన వారు, గ్రౌండ్లో చూడడానికి వచ్చిన వారు, యేసు ఎవరో మీకు తెలీదా? యేసు ప్రేమ గురించి మీకు తెలీదా? ఆయన మంచితనం గురించి మీకు తెలీదా? ఆయన కృప గురించి మీకు తెలీదా? ఈ రాత్రి నీ కుడి చేయి పైకెత్తి నువ్వు నీ ప్రశ్నకి ఈ రాత్రి దేవుడు జవాబు ఇవ్వబోతుండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాత్రి నా దగ్గరికి రా తండ్రి. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీ నోటితో చెప్పండి.
నేను చెప్తున్న మాటని మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడివని, లోకరక్షకుడివని మేము నమ్ముతున్నాము తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి మమ్ములని మీ బిడ్డలుగా స్వీకరించండి. మా హృదయంలోనికి రండి, మాకు మొదటి ప్రేమనివ్వండి. యేసయ్యా, మాకు దేవుడిగా ఉండండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.